గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజువి అవి డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందర ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి డేకి సంబంధించింది వరల్డ్ పల్సస్ డే అంటున్నాం. సో ప్రపంచ పల్సస్ దినోత్సవం అనేది పప్పు దినుసులకు సంబంధించిన దినోత్సవం అనేది మనకి ఫెబ్ 10న రికగ్నైజ్ చేయబడింది. యునైటెడ్ నేషన్స్ ఫెబ్ 10న మనకి వరల్డ్ పల్సస్ డేగా సెలెక్ట్ చేసింది. సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ అనేవి ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి చూసుకుంటే 10th ఫెబ్ అనేది వరల్డ్ పల్సస్ డేగా ఉంది. దాని తర్వాత థీమ్ వచ్చేటప్పటికి పల్సస్ టు ఎంపవర్ యూత్ ఇన్ అచీవింగ్ సస్టైనబుల్ అగ్రి ఫుడ్ సిస్టమ్. పల్సస్ టు ఎంపవర్ యూత్ ఇన్ అచీవింగ్ సస్టైనబుల్ అగ్రి ఫుడ్ సిస్టమ్గా చెప్తున్నారు. అది యొక్క థీమ్ ఇతివృత్తంగా ఉంది. సో అలాగే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మనకి దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది రోమ్, ఇటలీలో ఉంది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి రోమ్, ఇటలీలో ఉన్నాయి. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 2016లో మనకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద పల్సస్ కింద ప్రకటించడం జరిగింది. ఇది మనకి పల్సస్ లేదా పప్పు దినుసులకు సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. ఇండియా అనేది ప్రైమరీ రంగంలో అగ్రికల్చర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అగ్రికల్చర్లో వన్ ఆఫ్ ద పార్ట్గా మనం దీన్ని పల్సస్ని చెప్తాం కాబట్టి ఈ డేని మనం ఎకానమీ పరంగా, కరెంట్ అఫైర్ పరంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫెబ్ 10th అనేది మనకి వరల్డ్ పల్సస్ డేగా ఉంది. అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 2016లో అంతర్జాతీయ పల్సస్ డే కింద రికగ్నైజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఫెబ్ 1 నుంచి ఫెబ్ 10th వరకు కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి అవి రివైజ్ చేద్దాం. ఫెబ్ 1 మీకు ఆల్రెడీ తెలుసు, కోస్ట్ గార్డ్ డే అంటాం. సో CG డే కింద గుర్తుపెట్టుకోవచ్చు. ఫెబ్ 1 అనేది కోస్ట్ గార్డ్ డే కింద ఉంది. అండ్ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం వెట్లాండ్స్ డే కింద మనం దేన్ని చెప్పొచ్చు అంటే ఫెబ్ 2 అనే దాన్ని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫెబ్ 4 ఉంది, నేషనల్ డే ఆఫ్ శ్రీలంక. శ్రీలంక యొక్క నేషనల్ డే ఇదే రోజు, నేషనల్ డే ఆఫ్ శ్రీలంకగా చెప్పొచ్చు. అండ్ దానితో పాటుగా మనకి క్యాన్సర్ అవేర్నెస్ డే అంటాం. క్యాన్సర్ అవేర్నెస్ డే కూడా ఫెబ్ 4నే ఉంది. సో దానితో పాటుగా హర్యానాలో ఒక మేళాని నిర్వహించారు. మనకి కుంభమేళా, పుష్కరాస్, క్రాఫ్ట్ మేళా ఎలా నిర్వహిస్తారో అలాగే మనకి ఫెబ్ 4న హర్యానాలో సూరజ్ కుంద్ అనే ఒక ఫెస్టివల్ని కూడా, ఒక మేళాని కూడా నిర్వహించడం జరిగింది. అది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ మనకి ఫెబ్ 5 అనేది ఉంది. ఫెబ్ 5న మనకి ముంబైలో కాలా గోద్ ఫెస్టివల్ అనేది నిర్వహించారు. కాలా గోద్ ఫెస్టివల్ అనేది భారతదేశంలో ఎక్కడ జరిగింది అంటే దట్ ఈజ్ ఇన్ ముంబై. ఫెబ్ 5 నుంచి 12th మధ్యలో ఈ ఫెస్టివల్ని, ఈ మేళాని ఇక్కడ మనకి సెలబ్రేట్ చేయనున్నారు. ఫెబ్ 8 వచ్చేటప్పటికి సేఫర్ ఇంటర్నెట్ డే. సేఫర్ ఇంటర్నెట్ డే అనేది ఫెబ్ 8 ఉంది. ఫెబ్ 10th వచ్చేటప్పటికి మనకి పల్సస్ డే. ఫెబ్ 1 కోస్ట్ గార్డ్ డే, ఫెబ్ 2 వెట్లాండ్ డే, ఫెబ్ 4 వచ్చేటప్పటికి శ్రీలంక గురించి గుర్తుపెట్టుకోవాలి, క్యాన్సర్ అవేర్నెస్ డే, అలాగే సూరజ్ కుంద్ అనే ఫెస్టివల్ని, మేళాని హర్యానాలో మనకి సెలబ్రేట్ చేశారు. ఫెబ్ 5 నుంచి 12th మధ్యలో మనకి కాలా గోదా ఫెస్టివల్ అనేది మహారాష్ట్రలోని ముంబై కేంద్రంగా జరపడం జరిగింది. నెక్స్ట్ ఫెబ్ 8 అనేది ఇంటర్నెట్ సేఫర్ డేగా ఉంది, లేదా సేఫర్ ఇంటర్నెట్ డేగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫెబ్ 10th అనేది వరల్డ్ పల్సస్ డేగా ఉంది. అది డేస్కి సంబంధించి మీరు ఫెబ్ 1 నుంచి ఫెబ్ 10th మధ్యలో ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన రోజులు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ సేఫర్ ఇంటర్నెట్ డే. సో సేఫర్ ఇంటర్నెట్ డే అనేది సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మంత్లో 2వ వారంలో 2వ రోజున సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఇన్ ఫెబ్ మంత్ 2nd వీక్ 2nd డే సేఫర్ ఇంటర్నెట్ డే ఈజ్ సెలబ్రేటెడ్. ఈ సంవత్సరం అలా ఎగ్జాక్ట్గా ఆ డే ఫెబ్ 8న వచ్చింది. సో అందుకని మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్లో ఫెబ్ 8 అనేది ఇంటర్నెట్ డే కింద మనం చెప్పుకోవడం జరిగింది. సో దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఏదైతే మనకి టుగెదర్ ఫర్ అ బెటర్ ఇంటర్నెట్ ఉందో దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. థీమ్ వచ్చేటప్పటికి టుగెదర్ ఫర్ బెటర్ ఇంటర్నెట్ అనేది దీని యొక్క థీమ్.
అలాగే ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ లేదా ఫాదర్స్ ఆఫ్ ఇంటర్నెట్గా ఎవరిని పిలుస్తారు అంటే వింటన్ సర్ఫ్ అనే పర్సన్ని పిలవడం జరుగుతుంది. ఇంటర్నెట్ పితామహుడిగా వింటన్ సర్ఫ్ అనే పర్సన్ని పిలుస్తారు. సో ఇది ఇంటర్నెట్కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో మనకి ఈ సేఫర్ ఇంటర్నెట్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. ఈ సంవత్సరం అది Feb 8న రావడం జరిగింది. దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి టుగెదర్ ఫర్ అ బెటర్ ఇంటర్నెట్. గత కొద్ది రోజుల్లో అంటే మనకి ఆల్మోస్ట్ 2021-22లో కొన్ని ఇంటర్నెట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ లేదా పదాలు కరెంట్ అఫైర్లో ఉన్నాయి, అంటే మనకి జనరల్గా వార్తల్లో నిలిచాయి. అవి ఏంటి అనేది చూద్దాం. ఒకటి వచ్చేటప్పటికి డూమ్స్ డే సర్ఫింగ్ అనేది 2021లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంటర్నెట్కి సంబంధించి డూమ్స్ డే సర్ఫ్ అనేది మనకి వార్తల్లోకి రావడం జరిగింది. ఇదేంటంటే కోవిడ్ టైంలో చాలా వరకు పాండమిక్ వార్తలు, మనుషులు చనిపోతున్నారు, ఆక్సిజన్ సరిపోవట్లేదు, వెంటనే డెత్ జరుగుతున్నాయి, ఏదైతే బ్యాడ్ న్యూస్ ఉందో బ్యాడ్ న్యూస్ అని తెలిసి కూడా ఇంటెన్షనల్గా పీపుల్ తన వర్క్ని అండ్ యాజ్ వెల్ యాజ్ తన ఎనర్జీని పక్కన పెట్టి అదే విధంగా స్క్రోల్ చేసుకుంటూ అదే న్యూస్ని చూస్తూ ఉంటే సో దానిని డూమ్స్ డే సర్ఫింగ్ లేదా డూమ్స్ డే స్క్రోలింగ్ అంటారంట. 2021లో అది ఎక్కువగా జరిగింది, ఇండియాతో సహా ప్రపంచం మొత్తం కూడా. సో అది మనకి న్యూస్లోకి వచ్చింది. డూమ్స్ డే సర్ఫింగ్ అనేది న్యూస్లో ఉంది. ఇది దేనికి రిలేటెడ్ అని అడగచ్చు కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫేస్బుక్ ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్తో కలిసి 2021లో ఫేస్బుక్ మనకి ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేసింది. ఇంక్లూజివ్ ఇంటర్నెట్ సూచిక 2021ని ఫేస్బుక్, ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ అనే సంస్థలు రెండూ కలిసి లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో ఇండియా యొక్క ర్యాంక్ అనేది 49th ఉంది. ఇండియా ర్యాంక్ ఈజ్ 49th. మనం థాయిలాండ్తో కలిసి ఈ ర్యాంక్ని పంచుకోవడం జరిగింది. టాప్లో స్విట్జర్లాండ్, సెకండ్ వచ్చేటప్పటికి USA, థర్డ్ వచ్చేటప్పటికి స్పెయిన్ ఉన్నాయి. ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2021లో టాప్ స్విట్జర్లాండ్ ఉంటే ఇండియా 49లో ఉంది. ఇండియాతో పాటు ఆ సేమ్ ర్యాంక్ని థాయిలాండ్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఇంటర్నెట్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్గా చెప్పచ్చు. సేఫర్ ఇంటర్నెట్ డే, ద సెకండ్ డే ఆఫ్ సెకండ్ వీక్ ఆఫ్ సెకండ్ మంత్ ఆఫ్ ఇయర్, దట్ ఈస్ నథింగ్ బట్ February. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ 94th ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్కి సంబంధించింది. అది కూడా ఇండియాకి సంబంధించిన ఒక డాక్యుమెంటరీ 94వ ఆస్కార్ అవార్డ్స్కి సంబంధించి అండ్ డాక్యుమెంటరీ ఫీచరింగ్ ఫిలిం కేటగిరీలో నామినేషన్స్లోకి వెళ్ళడం జరిగింది. టాప్ 5 నామినేషన్స్లోకి ఎంట్రీ సంపాదించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇప్పటి వరకు డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం అనే కేటగిరీలో ఇండియాకి సంబంధించి ఏది కూడా టాప్ 5 నామినేషన్స్లోకి వెళ్ళలేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం మనకి రైటింగ్ విత్ ఫైర్ అనే డాక్యుమెంటరీ ఇటీవల 94వ ఆస్కార్ అవార్డ్స్కి సంబంధించి మనకి డాక్యుమెంటరీ ఇన్ ఫ్యూచర్ అనే కేటగిరీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ద ఫస్ట్ ఇండియన్ ఫీచర్ డాక్యుమెంటరీ విచ్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ద 94th ఆస్కార్ అవార్డ్స్గా చెప్పొచ్చు నామినేషన్స్లో రైటింగ్ విత్ ఫైర్. సో దీనిని నిర్మించింది సుష్మితా ఘోష్ అండ్ యాజ్ వెల్ యాజ్ రితు థామస్. సో రితు థామస్, సుష్మితా ఘోష్ వీళ్ళిద్దరూ కూడా మనకి ఈ డాక్యుమెంటరీ నిర్మించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఖబర్ లహారియా. సో ఖబర్ లహారియా అనే దళిత్ విమెన్ ఒక న్యూస్ పేపర్ని ఎట్లా రన్ చేస్తారు, జర్నలిజంని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు. 14 సంవత్సరాల్లో మనకి ప్రింటింగ్ మీడియా నుంచి ఏదైతే డిజిటల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిందో అక్కడ వరకు ఈ ఖబర్ లహారియా దళిత్ విమెన్ నడిపించిన ఏదైతే మనకి న్యూస్ పేపర్ ఉందో ఎలా మార్పులు తీసుకొచ్చింది, ఎలాంటి వాటిని బయటకు తీసుకొచ్చింది అనే ఉద్దేశం మీద రైటింగ్ విత్ ఫైర్ అనే దాన్ని సుష్మితా ఘోష్ అండ్ యాజ్ వెల్ యాజ్ రితు థామస్ రాయడం జరిగింది. అదే కాకుండా మనకి సన్ డాన్స్ ఫిలిం ఫెస్టివల్ అని ఒక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ జరిగింది. 2021లో సన్ డాన్స్ ఫిలిం ఫెస్టివల్లో 2 అవార్డ్స్ని రైటింగ్ విత్ ఫైర్ డాక్యుమెంటరీ గెలుచుకోవడం జరిగింది. ఒకటి స్పెషల్ జ్యూరీ అవార్డ్ని అందుకుంది, ఇంకొకటి ఆడియన్స్ అవార్డ్ని కూడా అందుకుంది. దాని తర్వాత దాదాపుగా ప్రపంచంలో 20 ఇంటర్నేషనల్ అవార్డ్స్ని, 20 అంతర్జాతీయ అవార్డులని రైటింగ్ విత్ ఫైర్ అనేది అందుకుంది. సో ఇది దానికి సంబంధించింది. 94వ ఆస్కార్ ఫిలిమ్స్కి సంబంధించి మనకి ఏ ఫీచర్ డాక్యుమెంటరీ ఫిలిం ఇండియా తరపున ఎంపికైంది అంటే రైటింగ్ విత్ ఫైర్. సో ఎవరు రాశారు, ఎవరు దీన్ని నిర్మించారు అంటే సుష్మితా ఘోష్ అండ్ రితు థామస్ అనే 2 పర్సన్స్ నిర్మించారు. అండ్ ఎవరి నేపథ్యంలో ఇది నడుస్తుంది అంటే ఖబర్ లహరియా అనే దళిత్ విమెన్ ఎవరైతే ఉన్నారో న్యూస్ పేపర్ని మనకి నడిపించారో ఆ పర్సన్ యొక్క నేపథ్యంలో ఇది నడవడం జరుగుతుంది. అలాగే యాక్చువల్గా ఇది కూడా ఒక ఒరిజినల్ దానిగా చెప్తున్నారు. ఈ డాక్యుమెంటరీ ఒక ఒరిజినల్ నేపథ్యాన్ని మనకి దృష్టిలో పెట్టుకుని తీసింది. ఢిల్లీలో మనకి 2002లో ఢిల్లీ బేస్డ్ NGO బుందేల్ఖండ్ అనే ప్రాంతంలో ఢిల్లీ బేస్డ్
బేస్డ్ ఎన్జిఓ ఉంది, దాని పేరు నిరంతర్ యొక్క సహాయంతో ఇలాంటి న్యూస్ పేపర్ సంస్థ ఏర్పడింది. దళిత్ విమెన్స్ దీన్ని ముందుకు తీసుకురావడం స్టార్ట్ చేశారు. విమెన్ వైలెన్స్కి సంబంధించి అలాగే సమాజంలో జరుగుతున్న వైలెన్స్కి సంబంధించి ఎగ్నెస్ట్గా సో వీళ్ళు ఆర్టికల్స్ కూడా ప్రచురించడం జరిగింది. వీళ్ళు మారుతున్న ట్రెండ్కి తగ్గట్టుగా న్యూస్ పేపర్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు, ఎలా చేంజ్ చేశారు అనే దాని మీద సో మనకి రైటింగ్ విత్ ఫైర్ అనేది నిర్మించబడింది. 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 94వ ఆస్కార్ ఫిలిం అవార్డ్స్కి ఇండియన్ ఫీచర్ డాక్యుమెంటరీ ఫిలింగా రైటింగ్ విత్ ఫైర్ అనేది సెలెక్ట్ అయింది. రెండోది ఇది ఖబర్ లహరియా అనే దళిత్ విమెన్ నేపథ్యంలో మనకి సుష్మితా ఘోష్, రీతు థామస్ గారు తీసింది. అండ్ మూడోది సన్ డాన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఇది 2 అవార్డ్స్ అందుకుంది. ఒకటి స్పెషల్ జ్యూరీ అవార్డ్ని అందుకుంది, ఆడియన్స్ అవార్డ్ని కూడా ఇదే డాక్యుమెంటరీ అందుకుంది. సో దిస్ ఈజ్ అబౌట్ కరెంట్ అఫైర్. రైటింగ్ విత్ ఫైర్ ద ఫస్ట్ ఇండియన్ డాక్యుమెంటరీ నామినేటెడ్ ఫర్ అకాడమీ అవార్డ్స్, 94th అకాడమీ అవార్డ్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. అది కూడా మనకి ప్రదీప్ షా గారికి సంబంధించింది. ఇటీవల ఫైజర్ ఇండియా ప్రదీప్ షా గారిని దాని యొక్క చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది ఇండియాలో. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఫైజర్ ఇండియా ఇటీవల ఇండియాలో దాని యొక్క చైర్మన్గా ప్రదీప్ షా గారిని అపాయింట్ చేసింది. ఇది వరకు మనకి ఆర్ఈ షా గారు ఉండేవాళ్ళు. సో ఆయన యొక్క ప్లేస్లో మనకి ఇప్పుడు ప్రదీప్ షా గారు రావడం జరిగింది. సో ఇద్దరిని గుర్తుపెట్టుకోవచ్చు లేదా ఒక ఆప్షన్ని గుర్తుపెట్టుకోండి. ప్రదీప్ షా ఈజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ ఫైజర్ ఇండియా. సో ఈ ప్రదీప్ షా గారికి వచ్చేటప్పటికి గతంలో చాలా అనుభవం ఉంది. ఒకటి వరల్డ్ బ్యాంక్లో వర్క్ చేశారు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో పాటు కూడా వర్క్ చేశారు, యుఎస్ ఏజెన్సీ డెవలప్మెంట్తో కూడా మనకి వర్క్ చేయడం జరిగింది. యుఎస్ ఏజెన్సీ డెవలప్మెంట్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ లాంటి వాటితో మనకి ఈయన వర్క్ చేయడం జరిగింది. అలాంటి పర్సన్ ద ఎక్స్ కన్సల్టెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అండ్ ప్రదీప్ షా రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ ఫైజర్ ఇండియాగా చెప్పచ్చు. అంతేకాకుండా క్రిసిల్ అనే ఒక సంస్థ, ఫినాన్షియల్ సంస్థకి వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్గా, ఇది వరకు ఎక్స్ మేనేజర్గా, ద ఫార్మర్ మేనేజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఫౌండర్ మెంబర్ ఆఫ్ ద క్రిసిల్ సంస్థగా కూడా ఉన్నారు. ఈ క్రిసిల్ సంస్థ ప్రతి సంవత్సరం భారతదేశానికి సంబంధించిన ఫోర్కాస్టింగ్ జీడిపి గ్రోత్ గురించి కూడా మనకి రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో 2021లో మనకి ఇండియా యొక్క జీడిపి 2022కి 11% ఉండొచ్చు అని చెప్పేసి ఇది ఎస్టిమేట్ అయ్యడం జరిగింది. దాని తర్వాత అది కాస్త 9.5%గా కూడా చేంజ్ చేసింది. ఇండియాస్ ఫోర్కాస్ట్ జీడిపి గ్రోత్ ఫర్ దట్ 2022 ఫినాన్షియల్ ఇయర్ బై ద క్రిసల్ అని చెప్పేసి మనకి 11% అని ముందుగా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక కరెంట్ అఫైర్ ఏంటంటే క్రిసల్ ముందుగా ఏదైతే ఇండియా యొక్క ఆర్థిక సంవత్సరం 2022కి సంబంధించి జీడిపి ప్రొజెక్షన్ రేట్ 11% అని చెప్పిందో సో దానిని 9.5%కి చేంజ్ చేసింది అని కూడా మనకి 2021లో న్యూస్ రావడం జరిగింది. ఇలాంటి క్రిసల్ సంస్థకి వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్గా ఉన్నారు ఈయన. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఫిలిప్పీన్స్లో ఉంది. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్లో ఉంది. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఏదైతే ఫైజర్ ఉందో, ఫైజర్ మనకి ఇంపార్టెంట్గా కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్స్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో కాబట్టి కోవిడ్ రిలేటెడ్కి సంబంధించి ఇంకొన్ని పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కోవిడ్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది భారత్ బయోటెక్. ఇది వచ్చేటప్పటికి కోవాక్సిన్ లాంటి వాటిని ఇండియాలో సప్లై చేసింది. సెరమ్ ఇన్స్టిట్యూట్, కోవిషీల్డ్ లాంటి వాటిని ఇండియాలో మనకి సప్లై చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ బయోలాజికల్ ఈ అనేది హైదరాబాద్కి సంబంధించిన ఒక ప్రైవేట్ కంపెనీ. సో ఇటీవల ఇది ఆమోదం పొందింది. టెక్సాస్ చిల్డ్రన్ హాస్పిటల్తో కలిసి, టెక్సాస్ చిల్డ్రన్ రీసెర్చ్ హాస్పిటల్తో కలిసి బయోలాజికల్ ఈ అనేది కార్బీవాక్స్ అనే కోవిడ్కి సంబంధించిన ఒక వ్యాక్సిన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ ఇవి దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. వ్యాక్సిన్ అనేవి కూడా 2021లో వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఉన్నాయి. సో మనకి వ్యాక్సిన్ అనేదాన్ని మెరియం వెబ్స్టర్, వ్యాక్స్ అనేదాన్ని మనకి ఆక్స్ఫర్డ్ 2021 వర్డ్ ఆఫ్ ద ఇయర్ కింద ప్రకటించడం జరిగింది. సో ఇవి ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ ఎక్స్ కన్సల్టెంట్ టు ద వరల్డ్ బ్యాంక్ ప్రదీప్ షా నేమ్డ్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ ఫైజర్ ఇండియా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి స్టేట్ రిలేటెడ్గా చెప్పొచ్చు. స్టేట్కి సంబంధించింది, అది కూడా ఉత్తరాఖండ్కి. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని స్వచ్ఛ అభియాన్ అనే ప్రోగ్రామ్కి అండ్ ఉత్తరాఖండ్కి అంబాసిడర్గా అక్షయ్ కుమార్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి. సో ఆయన ఉత్తరాఖండ్లో స్వచ్ఛ అభియాన్ అనే ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్కి అంబాసిడర్గా అక్షయ్ కుమార్ గారిని అపాయింట్ చేశారు. అక్షయ్ కుమార్ గారు ఆల్రెడీ మై ల్యాబ్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అండ్ దాంతోపాటు పెప్సికో స్టింగ్ అనే దానికి కూడా ఈయన బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పీపుల్ ఎథికల్లీ ట్రీటింగ్ యానిమల్స్, పీపుల్ ఫర్ ఎథికల్లీ ట్రీటింగ్ యానిమల్స్, పెటా అని చెప్పేసి పిలుస్తాం. దీంట్లో
ఈసారి మోస్ట్ బ్యూటిఫుల్ వెజిటేరియన్ కేటగిరీలో అండ్ భూమి పెడ్నాకర్ గారికి అండ్ ఆమెతో పాటుగా అక్షయ్ కుమార్కి గారికి కూడా ఆ స్టేటస్ అనేది లభించింది. వెజిటేరియన్కి సంబంధించిన స్టేటస్ పెటా అనేది ఇవ్వడం జరిగింది. ఇది అక్షయ్ కుమార్ గారికి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్. సో ఆయనని ఇటీవల ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి స్వచ్ఛ అభియాన్ అనే దానికి అంబాసిడర్గా నియమించడం జరిగింది. గతంలో ఉత్తరాఖండ్కి అంబాసిడర్గా రిషబ్ పంత్ గారిని అపాయింట్ చేశారు. ఇండియన్ క్రికెటర్ అయిన రిషబ్ పంత్ గారు అండ్ గతంలో ఉత్తరాఖండ్ యొక్క అంబాసిడర్గా కూడా అపాయింట్ అవ్వడం జరిగింది. అలాగే ప్రముఖ ఇండియన్ విమెన్ హాకీ ప్లేయర్ అయిన వందనా కటారియా గారు. సో ఈమె ఇండియాకి వచ్చిన తర్వాత ఉత్తరాఖండ్ ఈమెకి కొంత క్యాష్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఉత్తరాఖండ్ యొక్క విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి ఈమెని అంబాసిడర్గా కూడా చేయడం జరిగింది. ఉత్తరాఖండ్లోని ఎస్పెషల్లీ హరిద్వార్ డిస్టిక్కి సంబంధించి బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమానికి కూడా అంబాసిడర్గా వందనా కటారియా గారిని ఉత్తరాఖండ్ ప్రభుత్వం మనకి నియమించడం జరిగింది. ఉత్తరాఖండ్ స్టాటిస్టిక్ ఇన్ఫర్మేషన్కి వస్తే చీఫ్ మినిస్టర్గా పుష్కర్ సింగ్ ధామి, గవర్నర్గా గుర్మిత్ సింగ్ అనే పర్సన్ ఉన్నారు. ఉత్తరాఖండ్ అనేది ఆల్మోస్ట్ మనకి 2 స్టేట్స్తో ఇండియాలో కవర్ చేయబడింది. ఒకటి హిమాచల్ ప్రదేశ్, 2 ఉత్తరప్రదేశ్ అండ్ హిమాచల్ ప్రదేశ్తో కవర్ చేయబడిందిగా మనకి ఉత్తరాఖండ్ అనేదాన్ని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఉత్తరాఖండ్కి ఇటువైపు మనకి నేపాల్ అనేది ఉంది, ఇటువైపు టిబెట్ లేదా చైనా ఉంది. నేపాల్కి ఉత్తరాఖండ్కి మధ్య వివాదాస్పద ప్రాంతంగా ఎప్పటి నుంచో 2021లో కూడా వార్తల్లో నిలిచిన ప్రాంతంగా దేన్ని చెప్తారు అంటే కాలాపాని అనే ప్రాంతాన్ని చెప్పడం జరుగుతుంది. ఉత్తరాఖండ్లో ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన భారతదేశపు మొట్టమొదటి టైగర్ రిజర్వ్గా జిమ్ కార్బెట్ అనే దాన్ని చెప్తాం. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ నందాదేవి అనేవి కూడా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నందాదేవి ఈజ్ అ బయోస్పియర్ అండ్ నేషనల్ పార్క్ ఇన్ ఉత్తరాఖండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది నేషనల్ పార్క్గా ఉంది ఉత్తరాఖండ్లో. ఇదంతా స్టాటిస్టిక్ జీకే ఆఫ్ ఉత్తరాఖండ్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్, గవర్నర్, ఉత్తరాఖండ్కి సంబంధించిన రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ మెయిన్గా ఆక్యుపై చేసుకుని ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్కి నేపాల్కి మధ్య వివాదాస్పద ప్రాంతంగా కాలాపాని అనే ప్రదేశాన్ని చెప్పడం జరుగుతుంది. సో ఇవి ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ అక్షయ్ కుమార్ నేమ్డ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఉత్తరాఖండ్ 2022. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా మనకి ప్రాంతానికి సంబంధించిన ప్రాంతీయ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అండ్ యూనియన్ టెరిటరీ జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో పురాతన సాంప్రదాయానికి సంబంధించిన పండుగని సెలబ్రేట్ చేశారు. దాని పేరు కంచోత్ అని చెప్పేసి పిలుస్తున్నారు. కంచోత్ ఫెస్టివల్, ఆ ఏన్షియంట్ ఫెస్టివల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ ఇన్ దట్ ఏరియా. సో ఈ పండుగని ఎస్పెషల్లీ జాన్ నుంచి ఫెబ్ మధ్యలో వచ్చే నాగ్ ఫ్లవర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, జాన్ నుంచి ఫెబ్ మంత్ మధ్యలో మనకి నాగ్ ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయంట. సో వాటితో ఎస్పెషల్లీ ఆ పూలు వచ్చే రీజియన్లో, ఆ పూలు వచ్చే టైంలో మనకి కంచోత్ ఫెస్టివల్ అనేది జమ్మూ కాశ్మీర్లో చాలా ప్రాంతాల్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మేజర్ సిటీస్లో అండ్ యాజ్ వెల్ యాజ్ విలేజెస్ అండ్ వ్యాలీస్. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ లోయ ప్రాంతాల్లో ఎన్ని అయితే విలేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా దీనిని ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసుకుంటాయంట. దాంతోపాటుగా ఒక జీకే పాయింట్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ అన్ని ప్రదేశాల్లో కూడా మనకి బందేర్వా అనే ఒక ప్రదేశం ఉంది. బందేర్వా అనే ప్రదేశాన్ని మినీ కాశ్మీర్ అని కూడా పిలుస్తారంట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫెస్టివల్. కాంచోత్ ఫెస్టివల్ అనేది ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఒక ఏన్షియంట్ ఫెస్టివల్, అది దాన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మినీ కాశ్మీర్గా బందేరవా అనే ప్రదేశాన్ని పిలుస్తారు, బందేరవా. అండ్ నెక్స్ట్ మనకి ఎక్కువగా జమ్మూ కాశ్మీర్లో చీనాబ్ లోయ పరివాహక ప్రాంతాల్లో ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే మనకి తరచుగా వార్తల్లో కనిపించే కాశ్మీర్కి సంబంధించిన ఇంపార్టెంట్ పండుగలు ఏంటి అంటే, ఒకటి షికారా ఫెస్టివల్ అంటాం, దీన్ని బోట్ ఫెస్టివల్ అంటాం. దాల్ లేక్ మీద ముఖ్యంగా దీనిని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దాల్ లేక్ అనేది అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మంచినీటి సరస్సుగా చెప్తారు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ దాల్ లేక్. అదే లేక్ మీద మనకి షికారా పండుగ అనేది సెలబ్రేట్ చేస్తారు. ఆసియాలోనే అతిపెద్ద ఉత్సవంగా ట్యూలిప్ ఫెస్టివల్ని చెప్తారు. సో ఇది జమ్మూ కాశ్మీర్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. హెమీస్ ఫెస్టివల్ అనేది లడాక్ కేంద్రంగా సెలబ్రేట్ చేసే ఫెస్టివల్. ఇదివరకు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉన్నప్పుడు, ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ రాష్ట్రంగా ఉన్నప్పుడు సో దీనిని అన్ని ప్రాంతాల్లో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు లడాక్కి ముఖ్యంగా ఇది హెమీస్ అనేది ఇంపార్టెంట్ ఫెస్టివల్ అయింది. దాని తర్వాత జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఫెస్టివల్ని
సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ ఈద్ ఉల్ అజా, ఈద్ ఉల్ ఫితర్. సో ఈద్ ఫెస్టివల్ కానీ ఉర్స్ ఫెస్టివల్ కానీ ఈ రెండు కూడా జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా జరుపుకునే పండుగ చెప్పొచ్చు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ముస్లిం కమ్యూనిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళు జరుపుకునే ముఖ్యమైన పండుగ ఈద్ అనే ఫెస్టివల్ని, ఉర్స్ అనే ఫెస్టివల్ని చెప్పొచ్చు. అలాగే అక్కడ ఆ పండుగల్లో ఏవైతే మనకి ట్యూలిప్ కానీ, హేమీస్ కానీ, షికారా కానీ, ఈద్ ఫెస్టివల్స్ కానీ, ఏవైతే లోకల్ ఫోక్ ఫెస్టివల్స్, లోకల్ ట్రైబల్ ఫెస్టివల్స్ జరుగుతాయో ఆ టైంలో రఫ్ అనే డాన్స్ని, హఫీజా అనే డాన్స్ని, కుద్ అనే డాన్స్ని, దమ్హల్ అనే డాన్స్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దమ్హల్, కుద్, రఫ్, హఫీజా. సో ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన జానపద నృత్యాలుగా చెప్పచ్చు. జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రస్తుతం మనకి మనోజ్ సిన్హా అనే పర్సన్ ఉన్నారు. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్. కంచోట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీసెంట్లీ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ రీజనల్ రిలేటెడ్ అండ్ నేషనల్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే మనం జనరల్గా చూస్తూ ఉన్నాం హైడ్రోజన్ని, గ్రీన్ హైడ్రోజన్ని లేకపోతే బయోఫ్యూయల్ని ఇలాంటి వాటిని ఉత్పత్తి చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పలు సంస్థలు మనకి కొత్త ప్రాజెక్ట్స్ని చేపట్టుకుంటూ వస్తున్నాయి. దాంట్లో భాగంగానే భారతదేశంలోని మధ్యప్రదేశ్లోని కాంద్వా అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా బయోమాస్ నుంచి హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ద ఫస్ట్ ఎవర్ హైడ్రోజన్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్ ఇన్ ఇండియా ఫ్రమ్ బయోమాస్ ఈజ్ గోయింగ్ టు సూన్ ఎస్టాబ్లిష్ ఇన్ మధ్యప్రదేశ్ కాంద్వా ఏరియా. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ప్రతిరోజు కూడా ఈ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత డైలీ కూడా 30 టన్స్ ఆఫ్ బయోమాస్ నుంచి 1 టన్ ఆఫ్ హైడ్రోజన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. గతంలో చూసాం మనం మధ్యప్రదేశ్లోని ఏదైతే ఇండోర్ గ్వాలియర్ ప్రాంతం ఉందో సో అక్కడ మనకి మొట్టమొదటి హైడ్రోజన్ బ్లెండెడ్ న్యాచురల్ గ్యాస్ అనే దాన్ని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ అనేది మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతంలో మొట్టమొదటి హైడ్రోజన్ బ్లెండెడ్ న్యాచురల్ గ్యాస్ అనే దాన్ని తీసుకొస్తుంది అని చెప్పేసి డిస్కస్ చేశాం. దాని తర్వాత మళ్ళీ భారతదేశంలో మొట్టమొదటి బయోమాస్ నుంచి హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ని మధ్యప్రదేశ్లోనే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కంద్వా అనే ప్రాంతంలో. సో ఈ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నది ఎవరంటే బెంజల్ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ, వటామో ఎనర్జీ లిమిటెడ్ అనే కంపెనీతో కలిసి మనకి సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఆప్షనల్. సో జనరల్గా మీకు కరెంట్ అఫైర్ మొత్తం గుర్తుపెట్టుకున్న తర్వాత ఇంకా స్కోప్ ఉంది మేము చదవగలము అనుకుంటే సో అప్పుడు దీనిని రివైజ్ చేయండి, లేదా ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోండి, దాని యొక్క మెయిన్ నేమ్ని గుర్తుపెట్టుకోండి, ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ కావాలి. మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్గా శివరాజ్ సింగ్ చౌహాన్ అనే పర్సన్ ఉన్నారు. మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్గా మంగూబాయ్ చాంగూబాయ్ పటేల్ అనే పర్సన్ ఉన్నారు. మధ్యప్రదేశ్లో ఇది వరకు భారతదేశంలోనే ఎక్కువ నేషనల్ పార్క్స్ ఉన్నవి మధ్యప్రదేశ్లో అండ్ కేంద్రపాలిత ప్రాంతం అయితే అండమాన్ అండ్ నికోబార్. మధ్యప్రదేశ్లో 9 నేషనల్ పార్క్స్ ఉండేవి. 2021 నవంబర్ నాటికి అవి 10 అయ్యాయి. ప్రస్తుతం మనకి 12 నేషనల్ పార్క్స్ ఇన్ మధ్యప్రదేశ్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే దీన్ని ఒకసారి మీరు క్రాస్ చెక్ చేయొచ్చు. ఇంకా మీకు ఆన్సర్ అనేది మనకి అపోజ్ అవుతూ ఉంటే కింద మీరు కమెంట్ చేయొచ్చు దీనికి సంబంధించి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కునో పాలంపూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది న్యూస్లో ఉంది. కునో పాలంపూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ భారతదేశంలోనే మొట్టమొదటి చీతా శాంచురీ కింద ఏర్పాటు అవ్వనుంది. భారతదేశంలో మొట్టమొదటి చిరుతపులి శాంచురీ అనేది మధ్యప్రదేశ్లో నిర్మించబోతున్నారు అండ్ అది కూడా కునో పాలంపూర్ వైల్డ్ లైఫ్ శాంచురీలో. సో ఇది కూడా ఒక ఎడిషనల్ పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. భారతదేశంలో మనకి మ్యాన్ అండ్ బయోస్పియర్ 12వ బయోస్పియర్ కింద దేన్ని రికగ్నైజ్ చేసింది అంటే పన్నా అనే దాన్ని. సో అది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. హబీబ్గంజ్ అనే రైల్వే స్టేషన్ని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ కింద ఇటీవల నేమ్ని కూడా చేంజ్ చేశారు. అది కూడా మనకి మధ్యప్రదేశ్లోని భూపాల్లో లొకేట్ అయ్యి ఉంది. సో ఇది ఓవరాల్గా భూపాల్కి సంబంధించి మధ్యప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో ఇండియాస్ ఫస్ట్ బయోమాస్ బేస్డ్ హైడ్రోజన్ ప్లాంట్ టు కమ్ అప్ అట్ మధ్యప్రదేశ్ ఏరియా. సో నెక్స్ట్ బ్యాంకింగ్ లేదా ఎకానమీ రిలేటెడ్గా మనకి చెప్పొచ్చు. సో ఆర్బీఐ ఎమర్జ్డ్ యాజ్ ద సెకండ్ లార్జెస్ట్ బయ్యర్ ఆఫ్ గోల్డ్ అమాంగ్ ద వరల్డ్స్ సెంట్రల్ బ్యాంక్స్ ఇన్ 2021. సో సెంట్రల్ బ్యాంక్స్ ప్రపంచంలోని ఏవైతే మనకి సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయో వాటికి సంబంధించి 2021లో ప్రపంచంలోనే అత్యధికమైన గోల్డ్ రిజర్వ్స్ని కొనుగోలు చేసిన 2వ అతిపెద్ద సెంట్రల్ బ్యాంక్గా ఇండియాకి సంబంధించిన ఆర్బీఐ అనేది నిలిచింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా మనం చెప్పొచ్చు. 2021లో ఆర్బీఐ ఓవరాల్గా 77.5 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ని కొన్నది. సో 2021 డిసెంబర్ మంత్కి వచ్చేటప్పటికి మన దగ్గర అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 754.1 టన్స్
టన్స్ ఆఫ్ గోల్డ్ అనేది ఉంది. సో మన్ని మించిన టాప్ ప్లేస్లో ఉన్నది థాయిలాండ్కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ థాయిలాండ్ అనేది 2021లో 90 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ని కొనడం జరిగింది. సో ఇటీవల సెంట్రల్ బ్యాంక్స్కి సంబంధించిన గోల్డ్ రిజర్వ్స్ బయింగ్ సంబంధించిన ఇండెక్స్ ఏదైతే రిపోర్ట్ రిలీజ్ అయిందో దాంట్లో టాప్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ థాయిలాండ్, సెకండ్ ప్లేస్లో ఆర్బీఐ అనేది నిలవడం జరిగింది. జనరల్గా మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్తో మనం మనీని ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ, రిజర్వ్స్ని మనం పెట్టడం కానీ, ఇవన్నీ కూడా గోల్డ్ రిజర్వ్స్ రూపంలో కానీ, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటాం వాటి రూపంలో కానీ, కరెన్సీ రూపంలో కానీ సో ఇలా ఉంచడం జరుగుతుంది. సో ఆర్బీఐ అనేది జనరల్గా మనకి ఏదైతే రిజర్వ్స్ ఉంటాయో ఎకానమీ ఇన్స్టేబుల్గా ఉండకుండా ఉండడానికి ఏవైతే మనం రిజర్వ్స్ని పెట్టుకుంటూ ఉంటామో దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్గా గోల్డ్ని ఆర్బీఐ కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు 2021లో ఆర్బీఐ దగ్గర 754.1 టన్స్ ఆఫ్ గోల్డ్ అనేది లొకేట్ అయ్యింది. అలాగే గోల్డ్ హబ్ అనే సంస్థ ఇచ్చిన మనకి రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోనే 9వ స్థానంలో గోల్డ్ రిజర్వ్స్కి సంబంధించి ప్రపంచంలోనే 9వ స్థానంలో ఇండియా అనేది ఉంది. 9th లార్జెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ విచ్ ఈస్ గివెన్ బై దట్ గోల్డ్ హబ్ ఆర్గనైజేషన్. సో ఇది ఇక్కడ మనకి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇన్స్టాగ్రామ్కి సంబంధించింది లేదా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఇటీవల మనకి ఇన్స్టాగ్రామ్ లాంచెస్ టేక్ అ బ్రేక్ క్యాంపెయిన్ టు ఎంకరేజ్ బ్రేక్స్ ఫ్రమ్ దట్ సోషల్ మీడియా. సో మనకి సోషల్ మీడియాలో జనరల్గా ఏదైతే స్క్రోలింగ్ అనేది చేస్తూ ఉంటామో ఇన్స్టా రీల్స్ కానీ పోస్ట్ కానీ ఇట్లా, సో వీటి నుంచి కొంతసేపు వేరే వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసేలాగా బ్రేక్ తీసుకునేలాగా మనకి టేక్ అ బ్రేక్ అనే ఒక క్యాంపెయిన్ లాంటి దాన్ని ఒక ఫీచర్ని మనకి ఇటీవల ఇన్స్టాగ్రామ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఇన్స్టాగ్రామ్లో మనకి మెయిన్ పర్సన్గా చైర్మన్గా మనకి కెవిన్ సిస్టోరమ్ అనే పర్సన్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ యొక్క చైర్మన్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ క్యాంపెయిన్ అనేది ఇండియాలో ఆల్రెడీ వి ద యంగ్ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. వి ద యంగ్ అనే దాంతో కొలాబరేట్ అయ్యి మనకి ఇన్స్టాగ్రామ్ లాంచెస్ ద టేక్ ఏ బ్రేక్ క్యాంపెయిన్గా చెప్పొచ్చు. సో అది ఇక్కడ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి సో జారా రూథర్ఫర్డ్ బికమ్స్ ద యంగెస్ట్ విమెన్ టు ఫ్లై సోలో అరౌండ్ ద వరల్డ్. సో ప్రపంచం మొత్తాన్ని కూడా సోలోగా అండ్ చుట్టి వచ్చిన పర్సన్గా పైలట్గా కూడా, అది కూడా యంగెస్ట్ పైలట్గా బెల్జియంకి సంబంధించిన 19 ఇయర్స్కి జారా రూథర్ఫర్డ్ ఈ రికార్డ్ని క్రియేట్ చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. 19 ఇయర్స్ గల అండ్ బెల్జియన్ పైలట్ అయిన జారా రూథర్ఫర్డ్ యంగెస్ట్ సోలో అరౌండ్ దట్ వరల్డ్ ట్రావెలర్గా లేదా పైలట్గా కూడా సో ఆమె రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది వరకు ఆ రికార్డ్ అనేది అమెరికన్ పైలట్ అయిన మనకి ఎవరైతే షెస్టా వెయిజ్ అనే పర్సన్ ఉన్నారో షెస్టా వెయిజ్ పర్సన్ మీద ఉండేది. కానీ షెస్టా వెయిజ్ వచ్చేటప్పటికి 30 ఇయర్స్ ఏజ్లో ఈమె ఆ రికార్డ్ని క్రియేట్ చేశారు. కానీ ఈమె 19 ఇయర్స్కే ఈ రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. వరల్డ్స్ యంగెస్ట్ సోలో పైలట్ ట్రావెలర్గా లేదా దాని చుట్టూ వచ్చిన పర్సన్గా మనకి బెల్జియన్ పైలట్ అయిన 19 ఇయర్స్ ఓల్డ్ జారా రూథర్ఫర్డ్ ఇటీవల రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇండియాస్ ఫేమస్ టెలివిజన్ సిరీస్ అయిన మహాభారత్లో భీమ్ క్యారెక్టర్ని ప్రదర్శించిన ప్రవీణ్ కుమార్ సోబీ గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పచ్చు ప్రవీణ్ కుమార్ సోబీ. సో ఈయన ప్రముఖ నటుడు యాజ్ వెల్ యాజ్ అథ్లెట్ కూడా. సో మనకి డిస్కస్ త్రో లాంటి విభాగాల్లో ఏషియన్ గేమ్స్లో భారతదేశానికి మెడల్స్ కూడా తీసుకొచ్చారు ఈయన. సో అలాంటి ప్రముఖ యాక్టర్ ప్రవీణ్ కుమార్ రీసెంట్గా మరణించారు. సో మనకి ఇక్కడ చూడొచ్చు మహాభారత్ శ్రీ భీమ్ యాక్టర్ ప్రవీణ్ కుమార్ సోబిత్ రీసెంట్లీ పాస్డ్ అవే. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ యొక్క రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్ వరల్డ్ పల్సస్ డే అనేది ఉంది. Feb 10th వరల్డ్ పల్సస్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ని డిస్కస్ చేసుకున్నాం. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 2016లో దీన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద పల్సస్ కింద డిక్లేర్ చేసింది అని చెప్పి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత సేఫర్ ఇంటర్నెట్ డే. సో సేఫర్ ఇంటర్నెట్ డే అనే దాన్ని ఈ సంవత్సరం February 8th సెలబ్రేట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా సెకండ్ డే ఆఫ్ సెకండ్ వీక్ ఆఫ్ సెకండ్ మంత్ ఏదైతే ఉందో మనకి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మంత్లో 2వ వారంలో 2వ రోజున ఈ వరల్డ్ ఏదైతే సేఫర్ ఇంటర్నెట్ డే ఉందో దానిని మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈసారి అది Feb 8th వచ్చింది. నెక్స్ట్ వన్ రైటింగ్ విత్ అ ఫైర్, ద ఫస్ట్ ఇండియన్ డాక్యుమెంటరీ నామినేటెడ్ ఫర్ దట్ అకాడమీ అవార్డ్స్. సో మనకి ఒక దళిత్ విమెన్ ఏదైతే జర్నలిజాన్ని అంటే న్యూస్ పేపర్స్ని రన్ చేశారో సో అదే నేపథ్యంలో నడిచిన డాక్యుమెంటరీని రూపొందించారు రైటింగ్ విత్ ద ఫైర్ అనే నేమ్తో. 94th ఆస్కార్ అవార్డ్స్కి ఈసారి నామినేట్ అయింది అండ్ మనకి ఏదైతే రైటింగ్ విత్ ఫైర్ అనే డాక్యుమెంటరీ ఉందో అది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఎక్స్ కన్సల్టెంట్ టు వరల్డ్ బ్యాంక్ ప్రదీప్ షా నేమ్డ్ యాజ్ అ ఫైజర్ ఇండియన్ చైర్మన్. వరల్డ్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్
ఇలాంటి వాటిలో ఆల్రెడీ వర్క్ చేసి అనుభవం ఉన్న ఎవరైతే ప్రదీప్ షా అనే పర్సన్ ఉన్నారో రీసెంట్గా ఆయనని ఫైజర్ ఇండియా అనే దానికి చైర్మన్గా ఏర్పాటు చేయడం జరిగింది, అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అక్షయ్ కుమార్ నేమ్డ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఉత్తరాఖండ్ 2022. 2022కి సంబంధించి ఉత్తరాఖండ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా, ఎస్పెషల్లీ ఉత్తరాఖండ్లోని మనకి స్వచ్ఛ అభియాన్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా అక్షయ్ కుమార్ గారిని అపాయింట్ చేశారు. అక్షయ్ కుమార్ గారు ఆల్రెడీ పెప్సికో స్టింగ్ అనే దానికి, మైలాబ్స్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అలాగే పీపుల్ ఫర్ ఎథికల్లీ ట్రీటింగ్ యానిమల్స్ అనే దానికి సంబంధించి పెటా ఆర్గనైజేషన్ మోస్ట్ బ్యూటిఫుల్ వెజిటేరియన్స్ అవార్డుని భూమిక పెడ్నాకర్ అనే పర్సన్కి, ఆమెతో పాటుగా మనకి అక్షయ్ కుమార్ గారికి కూడా రీసెంట్గా ఇచ్చినట్టుగా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. కంచోత్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ దట్ జమ్మూ అండ్ కాశ్మీర్. ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో జాన్-ఫెబ్ మంత్లో ఏవైతే నాగ్ ఫ్లవర్స్ వస్తాయో వాటి సందర్భంగా కంచోత్ అనే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో చినాబ్ లోయ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా సెలబ్రేట్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ బయోమాస్ బేస్డ్ హైడ్రోజన్ ప్లాంట్ కమప్ విత్ మధ్యప్రదేశ్లోని కాంద్వా అనే ప్రాంతంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా బయోమాస్ నుంచి ఏర్పాటు చేసిన హైడ్రోజన్ ప్లాంట్ని మనకి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. నియర్లీ ప్రతిరోజు కూడా 30 టన్స్ ఆఫ్ బయోమాస్ నుంచి 1 టన్ ఆఫ్ హైడ్రోజన్ని ఇక్కడ నుంచి ప్రొడక్షన్ ఇవ్వబోతున్నారు. ఆర్బీఐ ఎమర్జ్డ్ యాజ్ ద సెకండ్ లార్జెస్ట్ బయర్ ఆఫ్ గోల్డ్ అమాంగ్ ద వరల్డ్ సెంట్రల్ బ్యాంక్ ఇన్ 2021. సో మనకి ప్రపంచ సెంట్రల్ బ్యాంక్స్ యొక్క గోల్డ్ బయర్స్ జాబితాలో ఆర్బీఐ అనేది సెకండ్ ప్లేస్లో ఉండగా, అండ్ యాజ్ వెల్ యాజ్ 2021కి సంబంధించి ఫస్ట్ ప్లేస్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ థాయిలాండ్ ఉంది. దానికి సంబంధించింది. ఇన్స్టాగ్రామ్ లాంచెస్ టేక్ ఏ బ్రేక్ క్యాంపెయిన్ టు ఎంకరేజ్ ద బ్రేక్స్ ఫ్రమ్ సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్ టేక్ ఏ బ్రేక్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది, సోషల్ మీడియాకి సంబంధించిన క్యాంపెయిన్ని. సో దానికి సంబంధించింది. జారా రుదర్ఫర్డ్ బికమ్స్ ద యంగెస్ట్ విమెన్ టు ఫ్లై సోలో అరౌండ్ ద వరల్డ్. బెల్జియంకి సంబంధించిన 19 years old జారా రుదర్ఫర్డ్ యంగెస్ట్ విమెన్ టు ఫ్లై సోలో అరౌండ్ ద వరల్డ్ కింద ఇటీవల రికార్డ్ని క్రియేట్ చేశారు. దానికి సంబంధించింది. మహాభారత్లో భీమ్ యాక్టర్గా మనకి సుపరిచితం ఉన్న వ్యక్తి ప్రవీణ్ కుమార్ సోప్తి. సో రీసెంట్గా ఆయన మరణించడం జరిగింది. ఈయన ప్రముఖ అథ్లెట్ కూడా. ఆసియా గేమ్లో మనకి 2 మెడల్స్ని ఇండియా తరపున సాధించడం కూడా జరిగింది ఈయన. సో అలాంటి మహాభారత్ భీమ్ క్యారెక్టర్ చేసిన ప్రవీణ్ కుమార్ సోప్తే గారు రీసెంట్గా మరణించారు. సో ఆయనకు సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.